సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే వ్యాస్. నవరాత్రి వచ్చేస్తుంది. ఇంక జస్ట్ 1 or 2 డేస్లో నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి. నవరాత్రి అంటే 2 కైండ్ ఆఫ్ కేటగిరీస్ పీపుల్ ఉంటారు. పండగ కాబట్టి 9 డేస్ మంచి ప్రసాదాలు ఆరగిస్తారు. ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే 9 రోజులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్న వాళ్ళు ఉపవాసాన్ని ఎలా ఎండ్ చేయాలి, ఎలా ఫాస్టింగ్ని ఎలా బ్రేక్ చేసి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ ఆ ఉపవాసం ఉంటున్న వాళ్ళకి సూపర్ ఫుడ్ ఏమైనా ఉంటుందా 9 రోజులు? ఇవన్నీ మనం మాట్లాడి తెలుసుకుందాం. శ్రద్ధా వ్యాస్ గారు ఉన్నారు మనతో, న్యూట్రిషనిస్ట్ అండ్ సర్టిఫైడ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. నమస్తే అండి. నమస్తే. సూపర్ ఫుడ్, మ్యాజిక్ ఫుడ్ లాంటిది ఏదైనా ఉందా ఈ 9 రోజులకి, నవరాత్రులకి? ఈ నవరాత్రి రోజుల్లో ఎక్కువ మంది ఫాస్టింగ్ చేస్తారు. ఫాస్టింగ్ చేసినప్పుడు మంచి న్యూట్రియన్ ఫుడ్ తీసుకుంటే వీక్నెస్ ఏమి ఉండదు, లేకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మసిల్ క్రాంప్స్ వస్తాయి, వీక్నెస్. అవన్నీ కాకుండా హెల్తీగా ఉండాలంటే సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి. మన ఏన్షియంట్ పద్ధతి ప్రకారం చాలా సూపర్ ఫుడ్స్ ఉన్నాయి, స్పెషల్లీ ఫాస్టింగ్ లో వాడిన సూపర్ ఫుడ్స్. నేను మెయిన్గా చెప్తున్నా అంటే 3 మెయిన్ సూపర్ ఫుడ్స్ ఉన్నాయి నవరాత్రిలో తీసుకోవడానికి. ఫస్ట్ ఇస్ ఫూల్ మఖానా. ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్దీ, చాలా న్యూట్రిషియస్, యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఎక్కువ మినరల్స్ ఉంటాయి. ఫూల్ మఖానా వేరే వేరే రెసిపీస్లో తీసుకోవచ్చు. అంటే లిక్విడ్ లాగా ఖీర్ చేసి విత్ మిల్క్ తీసుకోవచ్చు, లేకుంటే ఘీలో కొంచెం రోస్ట్ చేసి ఉప్పు వేసి. అంటే ఈ ఫాస్టింగ్లో కొంతమంది టోటలీ ఉప్పు స్టాప్ చేస్తారు, అప్పుడైతే మిల్క్లో తీసుకోవచ్చు. అండ్ అలాంగ్ విత్ మఖానా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అంటే క్యాషూ, బాదాం ఇవన్నీ మిక్స్ చేసి ఖీర్ లాగా ప్రిపేర్ చేసి తీసుకుంటే దినమంతా మనకు చాలా ఎనర్జీ ఉంటుంది. స్పెషల్లీ లేట్ ఈవినింగ్ ఎనర్జీ డ్రాప్ అయిన సింటమ్స్ అవన్నీ తగ్గుతాయి. హోల్ డే యాక్టివ్ గా ఫ్రెష్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ కాల్షియం, మినరల్స్ ఉన్నాయి ఫూల్ మఖానా. సో బెస్ట్ సూపర్ ఫుడ్. ఇప్పుడు ఈ మధ్య అయితే చాలా పాపులారిటీ గెయిన్ చేసింది ఫూల్ మఖానా. అండ్ ఫూల్ మఖానా ఓన్లీ 2 స్టేట్స్ లో ఉంటాయి ఇండియాలో, జార్ఖండ్ అండ్ బీహార్. మెయిన్ స్టేట్స్ ప్రొడ్యూసింగ్ ఫూల్ మఖానా. ఫూల్ మఖానా ఏంటంటే లిలీ సీడ్స్ ని రోస్ట్ చేసి పాప్కార్న్ లాగా పాపప్ చేస్తారు, అది ఫూల్ మఖానా. ఇట్స్ నాట్ అ లోటస్, యాక్చువల్లీ ఇట్స్ లిలీ సీడ్. మెనీ పీపుల్ హ్యావ్ దట్ కన్ఫ్యూజన్. అవును, లోటస్ అని అనుకుంటారు. దే థింక్ ఇట్ ఇస్ లోటస్, బట్ నో, ఇట్ ఇస్ ఎ ఎడిబుల్ లిలీ సీడ్. దే కలెక్ట్ ద సీడ్స్ కలెక్ట్ చేసి స్లోలీ హీట్ చేస్తే అది మఖానాలా తయారవుతుంది. ఇప్పుడైతే ఫారిన్ కంట్రీస్ కూడా ఎక్కువ మఖానా, ఆటా మఖానా, ఫూల్ మఖానా స్నాక్స్ అన్ని పాపులరైజ్ చేస్తున్నారు. కానీ మనమైతే పద్ధతి ప్రకారం ఫ్రమ్ మెనీ ఇయర్స్ బీన్ టేకింగ్ దిస్. సో బెస్ట్ సూపర్ ఫుడ్ ఫర్ నవరాత్రి వుడ్ బి ఫూల్ మఖానా. అండ్ ప్రసాదాలు కూడా చేస్తారు ఈ 9 రోజులు అమ్మవారికి. ప్రసాదాలలో ఏమేమి ఇంక్లూడ్ చేస్తే బెస్ట్? అంటే నార్మల్గా ఈ చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, ప్రసాదం రూపంలో కూడా చక్కెర వేయకూడదు అని, షుగర్ అవాయిడ్ చేయాలి అని. సో ఇప్పుడు ఆ స్వీట్ ప్లేస్ లో ఇంకేం యాడ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా కూరల్లో కానీ ఈ నవరాత్రి ప్రసాదాలు కూడా హెల్దీగా ఉండడానికి ఏమేమి వాడచ్చు? ఒక మంచి ఆప్షన్ అంటే షుగర్ లేకుండా స్వీట్ పొటాటో బాయిల్ చేసి ఇస్తారు. నార్త్ లో చాలా ఇది ఫేమస్. అంటే నవరాత్రి ప్రసాదంలో స్వీట్ పొటాటో హల్వా లాగా, లేకుంటే ఓన్లీ బాయిల్డ్ స్వీట్ పొటాటో కొంచెం సాల్ట్ వేసి. స్వీట్ పొటాటోలో చాలా కాల్షియం ఉంటుంది, ఇంకా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇప్పుడు ఫాస్టింగ్ చేసినప్పుడు కొంచెం బ్లోటింగ్, ఎసిడిటీ ఇవన్నీ వస్తాయి. అది తగ్గాలంటే స్వీట్ పొటాటో తీసుకుంటే ఎనర్జీ, క్యాలరీస్, ఇట్ ఈస్ స్వీట్, సో యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఆల్సో. ప్లస్ ఈ మసిల్ క్రాంప్స్, వీక్నెస్, డిహైడ్రేషన్ కూడా తగ్గుతుంది. చాలా ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి స్వీట్ పొటాటోలో. అది స్వీట్ పొటాటో డిష్ స్పెషల్లీ టెంపుల్స్ లో హల్వా లాగా ప్రిపేర్ చేస్తారు. కొంచెం ఆల్మండ్స్, క్యాష్యూ అన్ని మిక్స్ చేసి ప్యూర్ ఘీ, అగైన్ ప్యూర్ ఘీలో చేస్తే అది చాలా బాగుంటుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫుడ్. దట్స్ నైస్. అండ్ కమింగ్ టు కర్రీస్, ప్రసాదాలు ఇంకా పులిహార ఇవంతా చేస్తుంటారు కదా, వాటిలో వాడే ఆయిల్ గురించి కానీ ఇంకేదైనా? అంటే ఇప్పుడు నార్త్ సౌత్ లో కొంచెం తేడా ఉంది. నార్త్ ఫాస్టింగ్ ప్రకారంగా ఏ గ్రెయిన్ వాడొద్దు, అంటే రైస్, వీట్ అవన్నీ స్టాప్ చేస్తారు ఫాస్టింగ్ లో.
బట్ మన సౌత్ స్టైల్ అంటే పులిహోర, లెమన్ రైస్ అవి కూడా ప్రసాదంలో తీసుకుంటారు. అవును. అప్పుడు ఆయిల్ మెయిన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తే బెస్ట్ మనకి, కంపేర్ టు అదర్ రైస్ బ్రాన్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇస్ ద బెస్ట్. సో దే కెన్ యాడ్ దట్, బట్ యాడ్ మోర్ ఆఫ్ కర్రీస్ ఇంటూ ఇట్, మోర్ ఆఫ్ లెమన్ కూడా విత్ హై విటమిన్ సి, ఇట్స్ వెరీ గుడ్. టామరిన్, లెమన్, దట్ విల్ రియలీ హెల్ప్ దెమ్ ఇన్ ద ఫాస్టింగ్ యాక్చువల్లీ. ఈ 9 రోజులు ఉపవాసం ఉంటున్నప్పుడు ఉప్పు కూడా అంటే ఒకేసారి తీసుకోవడము అది ఓకేనా, లేకపోతే ఎంత మోతాదులో ఉప్పు తీసుకోవాలి? ఫాస్టింగ్ లో అయితే మన ట్రెడిషన్ ప్రకారంగా నార్మల్ అయోడైజ్ సాల్ట్ లేకుంటే రాక్ సాల్ట్ ఆర్ బ్లాక్ సాల్ట్ వాడతారు. సెందా నమక్ అంటారు హిందీలో. అది మెయిన్. అంతా ఫ్రైడ్ ఐటమ్స్ కూడా చాలా మంది ప్రిపేర్ చేస్తారు ఫాస్టింగ్ లో, అప్పుడు ఆ సాల్టే యూస్ చేస్తారు. లేకుంటే ఒకేసారి ఎక్కువ సాల్ట్ ఫ్రైడ్ ఐటమ్ తీసుకుంటే మనకు చాలా అసిడిటీ, ఇండైజెషన్ అవుతుంది ఫాస్టింగ్ లో. అది అవాయిడ్ చేయాలంటే బెటర్ ఫ్రూట్స్ మీద కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసి లేకుంటే సలాడ్ లాగా విత్ సమ్ సాల్ట్ తీసుకుంటే అది బెటర్ కంపేర్ టు టేకింగ్ ఫ్రైడ్ స్టఫ్ లైక్ దట్. ఓకే. సో బెటర్ టు టేక్ బ్లాక్ సాల్ట్, దట్స్ బెస్ట్ డ్యూరింగ్ ఫాస్టింగ్. అండ్ పెద్దవాళ్ళు ఫాస్టింగ్ చేస్తున్నారు అనుకోండి, అబౌవ్ 60+ 65+ వాళ్ళు ఫాస్టింగ్ చేస్తుంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? వాళ్ళు చేసుకుంటే మరీ రెగ్యులర్ మీల్స్ ఇవ్వాలి వాళ్ళకి, ఒకేసారి వాళ్ళు తినరు. ఇంకా డైజెషన్ కూడా ఎక్కువ బెస్ట్ ఉండదు ఆ ఏజ్ లో. స్పెషల్లీ మిల్క్ బేస్డ్ ఐటమ్స్ ఇస్తే కొంచెం బెటర్ ఇన్ ద మార్నింగ్ టైం. అండ్ ఈవినింగ్ టైం వాళ్ళకి ఫ్రూట్స్ ఆర్ బాయిల్డ్ పొటాటో ఆల్సో యూ కెన్ గివ్, స్వీట్ పొటాటో, బాయిల్డ్ స్వీట్ పొటాటో అట్లాంటివి ఇస్తే కొంచెం స్మూత్ గా డైజెషన్ ఉంటుంది. ఇంకా సేమా రైస్ ఆల్సో యూ కెన్ ప్రిపేర్ ఇట్ లైక్ ఏ కిచిడి. సో సేమా రైస్ బ్లాక్ సాల్ట్ తో అన్ని వెజిటేబుల్స్ కలిపి, టొమాటో, క్యారెట్ అన్ని కలిపి ఒక కిచిడి లాగా చేస్తే డిన్నర్ లో వాళ్ళకి ఈజీలీ డైజెస్టబుల్. ఈజీలీ డైజెస్టబుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.